అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ ఇంద్రవెల్లి స్తూపం మళ్ళీ రంగెక్కింది. రేపు పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న అనంతరం అమరులకు నివాళులర్పిస్తారు. అమరులకు నివాళులర్పించిన అనంతరం ఇక్కడ నుండి స్మృతి వనానికి సంబంధించిన ఇనాగ్రేషన్ చేయనున్నారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా పబ్లిక్ మీటింగ్ వెళ్తారు. పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు. ముఖ్యంగా అమరుల కుటుంబానికి రేపు పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇటు ఆర్థిక సాయం కూడా చేస్తారని అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఒకసారి సీఎం షెడ్యూల్ చూసినట్టుగా అయితే 12:20 నేరుగా బేగంపేట నుండి బయలుదేరుతారు. అదేవిధంగా 1:30 నేరుగా ఇటు కేస్లాపూర్ టెంపుల్ దగ్గర ల్యాండ్ అవుతారు. అనంతరం 13:35 అవర్స్లో నేరుగా కేస్లాపూర్ నాగోబా టెంపుల్ బై రోడ్ చేరుకుంటారు. అనంతరం 13:35 అవర్స్లో నాగోబా టెంపుల్లో ఉన్న 13:45 అవర్స్ నుంచి 14:45 అవర్స్ వరకు నాగోబా టెంపుల్లోనే పూర్తిగా మెస్రం వంశస్థులతో పాటు సమావేశం ఏర్పాటు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బై రోడ్ ద్వారా ఇటు ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వస్తారు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి చేరుకొని పూర్తిగా అమరులకు నివాళులు అర్పిస్తారు. 15 అవర్స్లో ఇటు నాగోబా టెంపుల్ నుంచి బయలుదేరుతారు. 15:30 to 15:30 అవర్స్ బై రోడ్ చేరుకుంటారు. 15:50 అవర్స్లో నేరుగా అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్ ఇటు ఇంద్రవెల్లి సభ దగ్గరికి చేరుకుంటారు. 15:50 to 16:50 అవర్స్లో ప్రోగ్రామ్ పబ్లిక్ మీటింగ్ పూర్తి చేసుకొని 16:55 నేరుగా అటు పబ్లిక్ మీటింగ్ పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి 18:05కి నేరుగా ఇక్కడ నుంచి బయలుదేరుతారు. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకునే పరిస్థితి. అయితే ఓవరాల్గా రేపటి సభ ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మనం ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఉన్నాం. ఇంద్రవెల్లి స్తూపాన్ని చూపెడుతున్నాం. ఇంద్రవెల్లి స్తూపం పూర్తిగా అన్ని హంగులతో పూర్తిగా రంగెక్కిన పరిస్థితి. నేరుగా ఇంద్రవెల్లి అమరుల వద్ద పూర్తిగా అమరవీరుల స్తూపానికి నేరుగా ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకొని ఇది హిస్టారికల్గా అని చెప్పుకోవచ్చు. రేపు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపానికి రేపు నివాళులు అర్పిస్తారు. ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపం వద్దకు రావడం బహుశా ఇదే హిస్టారికల్గా మిగిలిపోతుంది. ఇదే మొదటిసారి. అయితే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఇక్కడ నుంచి ఎవరైతే అమరులైన కుటుంబాలు ఉన్నాయో అమరులైన కుటుంబాలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. గతంలో దళిత దండోర సభ ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ అనుకోవచ్చా లేకపోతే ఇతర ఏదన్నా అనుకోవచ్చు. ఇటు ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమర శంకరామం ఇక్కడి నుంచే పూరిస్తారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఇంద్రవెల్లి స్తూపం అయితే మళ్ళీ రంగెక్కిందని చెప్పుకోవచ్చు. ఎరుపు రంగు దిద్దారని చెప్పుకోవచ్చు. మళ్ళీ రగుల్ జెండాకు ఎన్నికల రగుల్ జెండాకు ఇంద్రవెల్లే కేర్ ఆఫ్ అడ్రస్గా మారనుంది. మొత్తం మీద ఏం జరుగుతుందో వేచి చూడవలసిందే. కెమెరా సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.